హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేను ఇప్పుడు చెప్పబోయే సినిమా వచ్చేసి నాకు బాగా ఎక్కువ ఇష్టమైంది, బాగా ఎమోషనల్గా నేను ఫీల్ అయ్యే సినిమా వచ్చేసి బల్లిపీఠం అండి. ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది. ఇందులో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. మనల్ని ప్రేమించే వాళ్ళను ఎప్పటికీ దూరం చేసుకోకూడదండి. గుణం కంటే కులం ఏం గొప్పది కాదు. ఈ సినిమా అయితే చాలా బాగుంటుందండి. చాలా అసలు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఇందులో పిల్లలు అని చాలా బాగా చేశారు. ఇందులో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి శోభన్ బాబు గారు అలాగే శారద గారు చేశారండి. శారద గారు జబ్బున పడి ఉంటారనమాట. అప్పుడు అంతకుముందే తనకు పెళ్ళి అయి ఉంటుంది, కానీ భర్త చనిపోయి ఉంటారు. అత్తమామ అయితే అసలు పట్టించుకోరు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. తనకు సీరియస్గా ఉంటుంది అనమాట. ఇంకా ఆఖరి కోరిక కోరుతుంది తను చనిపోయేలోపు ముత్తైదుగా చనిపోవాలి అనేది తన కోరిక అనమాట. ఆ కోరిక తీర్చడం కోసం డాక్టర్ గారు, అందులో సత్యనారాయణ గారు చేశారు డాక్టర్ గారుగా. డాక్టర్ గారు వచ్చేసి గురువు గారికి, వేరే ఒక ఆశ్రమ గురువు గారికి చెప్తారనమాట, ఎవరైనా ఉంటే చెప్పండి అని చెప్పి. అప్పుడు శోభన్ బాబు గారిని తీసుకొస్తారనమాట. అయితే అప్పటికే ఆయన ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తారు, ఆవిడే శ్రీవిద్య. శోభన్ బాబు గారికి కథ అంతా చెప్పి ఆవిడని పెళ్లి చేసుకోవడానికి ఒప్పిస్తారండి. శోభన్ బాబు గారు కూడా ఒప్పుకుంటారనమాట. తన ఆఖరి కోరిక తీర్చడం కోసం శోభన్ బాబు గారు ఒప్పుకొని శారద గారిని అయితే పెళ్లి చేసుకుంటారండి. ఆ తర్వాత తనకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత తను బ్రతుకుతుంది. ఆ తర్వాత శోభన్ బాబు గారు శారద గారిని చాలా బాగా చూసుకుంటారండి. ప్రేమించిన అమ్మాయిని కూడా మర్చిపోయి శారద గారిని చాలా బాగా చూసుకుంటారండి. శారద గారు కూడా చాలా కృతజ్ఞతగా ఉంటారు. అయిన వాళ్ళందరూ కూడా నన్ను వదిలేశారు, మీరు నాకు తాళి కట్టి నాకు జీవితాన్ని ఇచ్చారు అని చెప్పి చాలా కృతజ్ఞతగా ఉంటుంది. తన అత్తమామల్ని కూడా దూరం పెట్టేస్తుంది. తన జబ్బు నయమైపోయి బాగుంది పెళ్లి చేసుకొని అని అత్తమామలకు తెలిసి మళ్ళీ తిరిగి శారద గారి ఇంటి దగ్గరికి అయితే వస్తారు. అప్పుడు శారద గారు అయితే పంపించేసేస్తారు. వాళ్ళని అసలు ఇంట్లోకి కూడా రానివ్వరు. వాళ్ళు కోపంగా వెళ్ళిపోతారనమాట. అప్పుడు శోభన్ బాబు గారు వచ్చి చెప్తారనమాట, ఇప్పుడు తన కోపంగా ఉంది, మెల్లిగా నేను నచ్చ చెప్తాలేండి అని చెప్పి పంపించేస్తారు. ఆ తర్వాత తను ఒక బిడ్డకు తల్లి అవుతుంది. తను మళ్ళీ ఉద్యోగం చేస్తాను అని చెప్తే శోభన్ బాబు గారు ఒప్పుకొని మళ్ళీ ఉద్యోగానికి అయితే పంపిస్తారు. శోభన్ బాబు గారికి ఎక్కువ అప్పులు ఉండడం వల్ల ఆయన వేరే దూర ప్రాంతానికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఆ టైంలోనే శారద గారు మళ్ళీ అత్తమామకు దగ్గర అవుతారు. అప్పుడు అక్కడి నుంచి సంపాదించి పంపించిన డబ్బులన్నీ శారద గారికి పంపిస్తే ఆవిడ అప్పులు తీర్చకపోగా అన్నీ ఎక్కువగా వాళ్ళ అత్తమామ కోసమే ఖర్చులు పెడతా ఉంటుంది అనమాట. బట్టలు కొనడం అన్నీ ఖర్చులు చేస్తుంది. తర్వాత ఒక సంవత్సరం తర్వాత భర్త తిరిగి వచ్చి అప్పులన్నీ తీరిపోయాయి అనుకుంటారు, కానీ అప్పులు అసలు ఏవి తీర్చలేదని తను చెప్తుందనమాట. అప్పుడు కూడా కొంచెం గొడవ జరుగుతుంది. మళ్ళీ సరే అప్పులన్నీ మళ్ళీ తీర్చుకుందాంలే అని చెప్పేసి మళ్ళీ సర్ది చెప్పుకుంటారు. అనుకోకుండా శోభన్ బాబు గారు ప్రేమించిన అమ్మాయి అయితే మళ్ళీ ఒకసారి ఇంటికి వస్తుందండి. అప్పుడు ఇంకా ఆ విషయం తెలుసుకొని, తను ప్రేమించిన అమ్మాయి అని తెలుసుకొని తను ఇంకా చాలా అవమానిస్తూ ఉంటుంది శోభన్ బాబు గారిని. అయినా సరే ఆయన అవన్నీ భరించుకుంటా శారద గారు అంటే చాలా ఇష్టంగా ఉంటారు. అనుకోకుండా తనకు ఒకసారి ఆరోగ్యం బాగుండదు. అప్పుడు ఊరి దగ్గర నుంచి వాళ్ళ అక్కనైతే పిలిపిస్తారు. గారికి అయితే ఆవిడ నచ్చలేదన్నమాట. ఆవిడ బాగలేదు, శుద్ధిగా లేదు, శుభ్రత లేదు అనేసి దూరం పెడతా ఉంటారు. తను వండిన వంట కూడా తినకుండా సపరేట్గా మళ్ళీ శోభన్ బాబు గారితో వంట చేయించుకొని తింటారనమాట. అలా తను కులము అలాగే శుభ్రత లేదు అని చెప్పి అడుగడుగున శోభన్ బాబు గారిని అయితే అవమానిస్తూ ఉంటుంది. అయినా సరే ఆయన అన్నీ భరించుకుంటారండి. పైన వీళ్ళు అత్తమామలు వచ్చేసి తన జీతం కోసం ఇంకా ఎక్కువగా అన్నీ నూరిపోస్తుంటారు శారద గారికి. అవన్నీ కూడా వాళ్ళ అత్తమామలకే సపోర్ట్ చేస్తుంది. వాళ్ళు చెప్పినవి అన్నీ నిజాలంటది. తన జీవితం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఎంతో బాగా చూసుకుంటున్న భర్తని లాస్ట్కి కోర్టుకు కూడా ఎక్కించి విడాకులు అయితే తీసుకుంటుందండి. పిల్లల్ని అయితే తన దగ్గరే ఉంచుకుంటుంది. తర్వాత అత్తమామ దగ్గరికి పోయి ఇంకా ఉద్యోగం చేసుకుంటూ తన సంపాదన అంతా వాళ్ళకే పెడుతూ ఉంటుంది. అయితే తనకి సడన్గా మళ్ళీ ఆరోగ్యం బాగలేకపోవడం, మళ్ళీ మొదట్లో ఎట్లా ఉండేదో సేమ్ అలాగే రావడం, తర్వాత ఇంకా ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేక ఉద్యోగం అయితే మానేస్తుంది. అప్పుడు మానేసినప్పుడు ఆ జీతము తీసుకురానప్పుడు అప్పుడు అత్తమామ గుణం ఏంటిది అనేది తెలుస్తుంది. ఇన్ని రోజులు నా డబ్బు కోసమే నన్ను ఇక్కడ ఉంచారా అనేది తెలుసుకొని చాలా బాధపడుతుందండి. చివరికి మళ్ళీ భర్తను వెతుక్కుంటూ వాళ్ళ ఊరైతే వెళ్తుంది. లాస్ట్కి అయితే తను అన్నీ తెలుసుకొని భర్త ఒడిలోనే కన్ను మూస్తుంది. ఈ సినిమా మాత్రం చాలా బాగుంటుందండి. ప్రతి ఒక్క ఇల్లాలు కూడా ఒక గుణపాఠంలాగా నేర్చుకోవాలండి ఈ సినిమా చూసి. బల్లిపీఠం.